హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న కొన్ని మూవీలు హిట్ అవుతున్నాయని, అదే ఫాలో అయితే బెటర్ అనుకుంటున్న హీరోస్ అండ్ డైరెక్టర్స్కి ఇది ఒక లెసన్ అవుతుంది అనుకుంటున్నా. కేజీఎఫ్ 1 అండ్ 2, సలార్, అనిమల్ లాంటి మూవీస్లో గన్స్ యూస్ చేసిన హిట్ కొట్టడానికి రీజన్ ఎంతో కొంత ఎమోషన్ డ్రామాకి కనెక్ట్ అవ్వటం, ఇచ్చే ఎలివేషన్కి కావాల్సిన బిల్డప్ని ప్రాపర్గా సెట్ చేయటం. రవితేజ గారు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అనిపించింది. డిస్కో రాజా మూవీని ప్రజెంట్ సినారియోలో స్టైలిష్గా ఉంటూ రెట్రోలో లుక్స్ అండ్ స్టోరీ చెత్తగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ సినిమాని ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ థీమ్లో చూపిస్తే చాలా బాగుండేది. రామారావు ఆన్ డ్యూటీలో కూడా అంతే. స్టోరీ చాలా కన్వీనియంట్గా రాసుకున్నారు అండ్ లవ్ ట్రాక్ వర్కౌట్ కాలేదు. ఎవరైనా తప్పుని కరెక్ట్ చేసుకొని సినిమాలు తీస్తే రవితేజ గారు ఈ సినిమాల్లో గతంలో చేసిన తప్పుల్ని కలిపి ఇప్పుడున్న ఈగల్లో పెట్టేశారు. నిఖిల్ స్పై మూవీలో చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అనే ట్యాగ్లైన్ యూస్ చేసి అది చూపించకపోవడం. ఇందులో కూడా యూస్ చేస్తారు ఇండియా సీక్రెట్ అని, కానీ అది ఏంటి అని మాత్రం రివీల్ చేయరు. ఇది హీరోస్ మిస్టేక్ కాదు, ట్రెండ్ని ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంలో డైరెక్టర్స్ అండ్ స్టోరీ రైటర్స్ చేస్తున్న మిస్టేక్స్. రీసెంట్గా వచ్చిన సైందో మూవీ కూడా అంతే. గన్స్ అండ్ యాక్షన్స్ అంటారు, ఆర్టిఫిషియల్ ఎమోషనల్ డ్రామాని అటాచ్ చేశారు. అది ఆ సినిమాలో ఫిట్ అవ్వలేదు. ఇందులో కూడా అంతే. రవితేజ గారు సూపర్ మ్యాన్, హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. టెర్రరిస్టులైనా, అడవిలో అన్నలైనా, ఎన్ఎస్జీ లెవెల్ ఫోర్స్ అయినా కూడా ఏమీ చేయలేరు. మళ్ళీ ఇదంతా ఎందుకు అంటే పత్యాపారం అంటారు, బాక్సైట్ అంటారు, తొక్కలో లవ్ అంటారు. ఒక్కటి కూడా స్ట్రాంగ్ రీజన్ కాదండి. ఎమోషన్ తెప్పించాలని డాటర్ పాయింట్తో కూడా తొడపాసం పెట్టే ప్రయత్నం కూడా చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో కాస్టింగ్ అండ్ డబ్బింగ్ అస్సలు నచ్చలేదు. సీరియస్ క్యారెక్టర్స్కి సీరియస్నెస్సే ఉండదు. ఇప్పుడు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని ప్రజెంట్ చేయడం ఒక ఆర్ట్ అయిపోయింది. అది రాదు అనుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. సరే చేశారు, హాలీవుడ్ స్టైల్లో చాప్టర్స్ వైజ్ చెప్పారు, అది కూడా ఓకే. కానీ ఆ తెలుగు లాంగ్వేజ్ ఏంటండి బాబు, ఆ పేర్లేంటి అస్సలు సూట్ అవ్వలేదు ఈ సినిమాలోకి. ఈగల్ అని టైటిల్ పెట్టారు కదా అని దానికి జస్టిఫై చెయ్యాలి అనేసి రవితేజ గారు ఎప్పుడు గన్ యూస్ చేసినా మ్యాక్సిమం సీన్స్లో టాప్ యాంగిల్ నుంచి స్నైపర్ యూస్ చేస్తారు అంతే. రైటింగ్ పూర్గా ఉంటుంది. పబ్జీ రెఫరెన్స్ తీసుకొని సెల్ఫ్ ట్రాల్ చేసుకున్నట్టు అయిపోయింది. థియేటర్లో టాకే చెప్తున్నానండి, నేనేం అనట్లేదు. అసలు సినిమా కంప్లీట్ రవితేజ గారి క్యారెక్టర్కి ఎలివేషన్ ఇవ్వటం అండ్ దానికోసం క్యారెక్టర్స్ అన్నిటినీ లా ఆఫ్ కన్వీనియన్స్తో యాక్ట్ చేసేలా చేయటం చేశారు. అసలు రాకి, అనుపమకి స్టోరీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అడిగిన వెంటనే ప్రతి ఒక్కరూ స్టోరీలు చెప్పుకుంటూ పోతుంటారు. అసలు ఏం ఎఫర్ట్స్ ఏం పెట్టరా? ఇంత బిల్డప్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో తెలుసా? సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మీ ఇష్టం అండి. మూవీ చూడాలి అని మీరు అనుకుంటే చూడండి. నాకైతే అస్సలు నచ్చలేదు. యాక్షన్ మూవీస్ చూసే నాకే నచ్చలేదు. ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ స్టాప్ మేకింగ్ పార్ట్ 2 మూవీస్. మీరందరూ పార్ట్ 2 తీయాలి అని ఫస్ట్ పార్ట్లో స్టోరీని మింగేస్తున్నారు. 2 పార్ట్స్ స్టోరీని సింగిల్ పార్ట్గా మంచి పాయింట్స్ అన్నీ యాడ్ చేసుకుని తీస్తే చాలా బెటర్గా వస్తాయి సినిమాలు. ఇలా చేస్తే మనీ రావచ్చేమో, కానీ కొన్ని రోజుల తర్వాత అయితే జనాలు రారు థియేటర్లు. సారీ అండి, ఈగల్ రివ్యూ అని చెప్పి ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టినందుకు. సినిమా గురించి 1 లైన్లో అయితే బిల్డప్ ఇచ్చారు కానీ వర్కౌట్ కాలేదు. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీక్వెన్సెస్ విత్ గన్స్ ఉంటాయి, అది కొంచెం బాగుంది. లవ్ స్టోరీ బేస్డ్, బీజం అయితే చాలా పూర్, సాంగ్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్ అండి. సంక్రాంతికి రాకుండా మంచి పనే చేసిందని చెప్పాలి. ఇక సినిమా చూడాలా లేదా అనేది మీ నిర్ణయం, నేను మిమ్మల్ని నియంత్రించలేను. కానీ నివారణ ఒక్కటే మార్గం, గుర్తుపెట్టుకోండి. ఇదండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.